స్కూల్ టీక్ కరో దేశవ్యాప్త క్యాంపెయిన్ ప్రారంభించిన సీజేపీ సర్కారీ స్కూళ్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలకు ప్రజలు రాజకీయ నాయకులు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే కోరారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని స్వగ్రామం హింగోలి నుంచి స్కూల్ టీక్ కరో క్యాంపెయిన్ ప్రారంభించారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యానికి గురయ్యాయి ఆరోపించారు. పాఠశాల పరిస్థితులపై ప్రశ్నించడం ద్వారా పౌరులు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవచ్చన్నారు. గ్రామాల్లోని పాఠశాలను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, వాటి పనితీరుపై మరింత దృష్టి పెట్టడమే స్కూల్ టీక్ కరో కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన త్రివర్ణ ర్యాలీలో ఛత్రపతి సంభాజీనగర్ అంతటా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, ర్యాలీ చేయడం మంచిదే కానీ 40-50 అడుగుల ఫ్లెక్సీలకు ఖర్చు చేసిన డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు బాగు చేయొచ్చని చెప్పేసి కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. నిజంగా దేశవ్యాప్తంగా స్కూల్ టీక్ కరో అనేటువంటి ప్రోగ్రామ్ చేయబోతున్నామంటూ కూడా ఇక్కడ దీప్కే అయితే వెల్లడించారు. ఇప్పటికే జంతర్ మంతర్లో నీట్ పేపర్కి సంబంధించి పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ మోడీ తలనే వంచే విధంగా, మోడీ దిగి వచ్చే విధంగా, ప్రభుత్వాన్ని స్తంభించే విధంగా చేసినాం. అదేవిధంగా స్కూల్ టీక్ కరో పేరుతో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్య ఏదైతే ఉందో స్కూళ్ళు మొత్తం కూడా, ప్రభుత్వ స్కూళ్ళను మొత్తం కూడా అసలు ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వ స్కూళ్ళలో సరైన విద్య అందుతూ ఉందా, స్కూళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, స్కూళ్ళు కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా స్కూళ్ళు, కొన్ని స్కూళ్ళలో టీచర్సే సరిగా లేరు. ఒక్కొక్క క్లాస్ అంటే ఒక 5 క్లాసులకు కలిపి 1-2 టీచర్సే ఉన్నారు చాలామంది. ఈ విధంగా ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ మా రాష్ట్రంలో మాత్రం పెద్ద ఎత్తున 40-50 అడుగుల ఎత్తున ఫడ్నవీస్ గారు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ కోసం, అంటే ఇక్కడ ఈరోజు జెండా వందనం కోసం పెద్ద ఎత్తున 40-50 మీటర్లు, అంటే దీనికి సంబంధించి అడుగులు ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఫ్లెక్సీలకు కావచ్చు, ఈ బహిరంగ సభలకు కావచ్చు, సభలు సమావేశాలకు కావచ్చు, డబ్బులు ఎక్కడివి, అదంతా ప్రజల సొమ్ము కదా. ఈ ప్రజల సొమ్ము మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలకు ఖర్చు పెడితే, అంటే ఈ ఫ్లెక్సీలకు కావచ్చు, ఈ సమావేశాలకు పెట్టేటువంటి ఖర్చు ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల బాగుపడుతుంది కదా. ఎందుకు ఈ విధంగా ఆలోచించలేకపోతున్నా పెద్ద ఎత్తున మరొక పోరాటం తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని మళ్ళా బుద్ధి చెప్పి తీరుతామంటూ కూడా ఆ స్కూల్ టీక్ కరో ప్రోగ్రామ్ని మళ్ళీ ఎంచుకున్నారట. సీజేపీ ఇన్స్టా అకౌంట్ నిలిపివేత. సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా నిన్న ఉదయం 6 గంటల ప్రాంతాల్లో కొద్దిసేపు నిలిపివేసిందట. దీనిపై స్పందించిన దీప్కే స్వాతంత్ర దినోత్సవం రోజున తమ గొంతును అణచివేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఈ ఉదయం 6 గంటల 16 నిమిషాల ఖాతా బ్లాక్ చేశారని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 6 గంటల 45 నిమిషాల ఖాతాను తిరిగి యాక్టివేట్ చేశారని మరో పోస్టులో తెలిపారు. ఇలాంటి చర్యలకు తాము భయపడమన్నారు. తమను అడ్డుకోవాలనుకునే వారు స్వాతంత్ర దినోత్సవం అని ఎంచుకోవడం సిగ్గు చేయడానికి కూడా మాట్లాడారు. సీజేపీ సంబంధించిన అకౌంట్ ఇప్పటికే చాలాసార్లు యాక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. 11 సార్లు, అంటే ఎప్పుడైతే సీజేపీ పార్టీ అనేది సోషల్ మీడియాలో పుట్టిందో అప్పుడే 11 సార్లు కూడా దీన్ని ఏదో విధంగా లేకుండా చేయాలి, హ్యాక్ చేసేయాలనే ప్రయత్నం చాలా జరిగిందని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది కూడా ప్రతిపక్షాలు కూడా మాట్లాడినాయి. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం రోజున 6 గంటల 16 నిమిషాలకైతే ఈ అకౌంట్ని ఆఫ్ అయిందట. అకౌంట్ ఆఫ్ చేసి 6 గంటల 45 నిమిషాల వరకు అకౌంట్ని ఫ్రీజ్ చేసిరట, ఆపేసిరట. మరి స్వాతంత్ర దినోత్సవం రోజునే మా హక్కులను కాలరాయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పి తీరుతాం. మీరు ఆపినంత మాత్రాన, అకౌంట్ ఆపినంత మాత్రాన మేము సోషల్ మీడియా ఉంది మాకు, ఈ విద్యార్థులంతా మా వైపే ఉన్నారంటూ కూడా అభిజిత్ దీప్కే మాట్లాడిండట. అలాగే నేడు సోరెన్ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మల దహనం. జార్ఖండ్లో ఆందోళన చేస్తున్న విద్యార్థుల ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ నేడు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పీఎం హేమంత్ సోరెన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నట్టు ప్రకటించారు. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారట. మొత్తం 14 పరీక్షలను రద్దు చేయాలని, అవకతవకలను సిబిఐతో దర్యాప్తు చేయించాలని తమ డిమాండ్లను అంగీకరించకుండే సీఎం సోరెన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిన్న జార్ఖండ్లో ఈ ఆందోళనకారులు తిరంగా యాత్రలో పాల్గొన్నారు. రాంచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన స్థానిక జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరుగుతున్న తిరంగా యాత్రలో పాల్గొనేందుకు బయలుదేరారు. అప్పటికే ఆసుపత్రికి చేరుకున్న జార్ఖండ్ లోకతాంత్రిక్ క్రాంతికారి మోర్చా నేతలు కూడా ఆయనను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా పోలీసు అధికారులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో మహాతో గాయపడ్డారట. యువతను తీర్చిదిద్దే బలం మోహన్ భగవత్. యువతను సరిగ్గా తీర్చిదిద్దే దేశానికి బలమని, లేకపోతే సమాజానికి భారమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారట. మన దేశ జనాభాకు అతిపెద్ద ఆస్తి యువత అని, వారిని సరిగ్గా హ్యాండిల్ చేస్తే భారత్ విశ్వగురు అవుతుందని వివరించారు. అదే సమయంలో ఎంతో శ్రమ త్యాగాల ఫలితంగా లభించిన ఈ స్వాతంత్రాన్ని నిరంతరం కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తిరగాలని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారట. దీనికి సంబంధించి
మోహన్ భాగవత్ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ కూడా యువతే ఈ దేశానికి భవిష్యత్తు కాబట్టి యువతను కాపాడుకోవాలి, యువతపైన ఈ విధమైన చేష్టలు చేయకుండా ఇట్లా చేసుకుంటూ పోతే దేశం మొత్తం మళ్ళీ మరుగున పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నుంచి ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు మారాలి, విద్యార్థుల పట్ల ఈ విధంగా జులుం చేయకుండా విద్యార్థులపైన సామరస్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూడా మోహన్ భాగవత్ మాట్లాడుతుండే. అదేవిధంగా జార్ఖండ్కి సంబంధించి అక్కడ ఎగ్జామ్లు అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆ ఎగ్జామ్ను ఖచ్చితంగా రద్దు చేసేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ పోరాటం జరుగుతుంది. మన లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఆ లాఠీ చార్జ్ ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ ఆ సోరెన్ అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ సీఎం అయినటువంటి సోరెన్ రాజీనామా చేయాలంటూ కూడా అభిజిత్ దీప్కే మాట్లాడారు. అదేవిధంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీఎం సంబంధించిన ఆ విగ్రహాలు సంబంధించిన దిష్టి బొమ్మలు మొత్తం కూడా దహన కార్యక్రమాలు చేసిరట. ఎందుకంటే చాలా రోజులుగా మాట్లాడుతున్న బీజేపీని మొత్తం బీజేపీ వైపుకి సీజేపీ ఉండడానికి కారణం, విద్యార్థుల ఉద్యమాన్ని చెలరేగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి చాలా రకాలుగా బీజేపీ నాయకులు మాట్లాడారు. మరి ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు కూడా దహనం అయిపోతున్నాయి కదా. మరి ఇప్పుడు ఎవరితో మాట్లాడినట్టు ఇంకా వేరే పార్టీయా, ఇంకా వేరే పార్టీ ఏమైనా రెచ్చగొడుతున్నట్ట? ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఆలోచన విధానం మారాలి. ఎవరో చేసే న్యాయపరమైన డిమాండ్ ఒక కాజ్ కోసం పోరాడితే కూడా ఎవరో పార్టీలు రెచ్చగొడుతున్నారు, ఎవరే చేస్తున్నారని చెప్పేసి నిజంగా ప్రతి పార్టీలో అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా ఇవన్నీ మానుకొని అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ప్రభుత్వాల యొక్క నష్టం వలన ఇవన్నీ ఉద్యమాలు వస్తూ ఉన్నాయి కదా. మరి మా తప్పు ఉందా, స్టూడెంట్స్ తప్పు ఉందా? ఒక్కసారి మీరు కూడా ఆలోచిస్తే కూడా మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కదా.